మనతో పాటు అయితే ఏదైతే ఈ అయోధ్య మందిర్ కార్ డిజైన్ చేశారో వాళ్ళైతే ఉన్నారు. సో సార్ చెప్పండి, అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది ఇది ఇలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని? నేను ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద వాకీ డిజైన్ చేసింది నేనండి. అంటే క్రికెట్ బాల్ షేప్ కానీ, కేక్ కానీ, బర్గర్ కానీ చాలా టైప్ ఆఫ్ చేసాం. ఒక 60 దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. టాలెస్ట్ ట్రైస్కిల్ ఇన్ ద వరల్డ్ కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది. 2 రికార్డ్స్ ఉన్నాయండి. తర్వాత నేను ఎప్పుడూ డిఫరెంట్ ఆలోచన చేసేది, డిఫరెంట్ థింకింగ్ ఉంది అది. ఇప్పుడు ఇది రామాయణం ఇది ఉంది చూస్తున్నారు కదా, ఇది అయోధ్య నుండి తెప్పించాను. ఎందుకంటే 500 ఇయర్స్ తర్వాత మనకు ఇంత పెద్ద కార్యక్రమం జరగబోతుంది. మోడీ గారు చేస్తున్నారు అయోధ్యలో, అయోధ్య టెంపుల్. అందుగురించి దీన్ని 2 ఇయర్స్ నుండి ప్లాన్ చేస్తున్నాను అండి. 2 ఇయర్స్ నుండి మొత్తం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. ఇది సూటబుల్ ఈ సైజుకు ఇది 20 టైమ్స్ పెంచామండి. 20 టైమ్స్ పెంచితే దీనికి సూటబుల్ చేసిస్ వచ్చింది. మెటడోర్ 307 దాని మీద బిగించాము. ఈ స్ట్రక్చర్ అంతా దీనిలో మెటల్ ఉంది, దానిపైన ఫైబర్ గ్లాస్ బాడీ ఉందండి. ఇది చేయడానికి చాలా కష్టమైంది, ఎందుకంటే డీటెయిల్ వర్క్ చాలా ఉందండి ఇందులో. డీటెయిల్ వర్క్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా ఆల్మోస్ట్ ఆల్ మీరు ఫైబర్తోనే చెప్పించారా? మొత్తం ఫైబర్ ఉందండి. ఎక్కడైతే మెటల్ కావాలో అక్కడ మెటల్ యూజ్ చేసాము. కాకపోతే ఇది హాయిగా ఎనీ అదర్ కార్ లాగా 60 కిలోమీటర్స్ పరిగెత్తుంది. దీని లెంత్ 20 ఫీట్ ఉంది, విడ్త్ 14 ఫీట్ ఉంది, హైట్ 26 ఫీట్ ఉందండి. ఇది హాయిగా రోడ్ పైన తిప్పి చూపించవచ్చు. ఇది 21 వర్కర్స్ వర్క్ చేశారండి దీని మీద. అందులో 10 ముస్లిం వర్కర్స్ చేశారు. దీనికి ఈ ప్రాజెక్ట్కు లీడ్ చేసింది అహ్మద్ అలీ అని ముస్లిం అతను, మా ఫోర్మెన్ ఇక్కడ. ఆయన బాగా ఇంట్రెస్ట్తో చేశారు. అందరు ముస్లిమ్స్ కానీ హిందూ కానీ ఇంట్రెస్ట్తోని చేశారు. తర్వాత ఇది ఎందుకు చేశానంటే అందరూ అయోధ్య వెళ్ళి చూడడానికి వీలు కాదు, అయితే నేనే అయోధ్య వాళ్ళ ఇంటి ముందు దేవాలని నా ఉద్దేశం అండి. తర్వాత ఇది యాక్చువల్లీ 3 మంత్స్ ముందే కంప్లీట్ చేసి ఊరు తిప్పుకుంటే అయోధ్య వెళ్ళాలని ఉద్దేశం ఉండే. కానీ వర్క్ ఎంత ఉందంటే ఇప్పటి వరకు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవాళ అయిపోతుంది. చాలా టైం కన్జ్యూమింగ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం రేపటి నుండి 19 to 15 ఫిబ్రవరి న్యూమాయిష్ అని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో అక్కడ పెడతాం దర్శనానికి. అందరూ వచ్చి చూడవచ్చు, సెల్ఫీస్ తీసుకోవచ్చు, ఎంజాయ్ కూడా చేయవచ్చు. రామాయణం ఎలా ఉంటుందో అది చూస్తున్నామండి. రేపటి నుంచి అయితే నుమాయిష్లో ఇది ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ నుమాయిష్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఇక్కడే పెడతారా, లేకపోతే మీరు ఇందాక అన్నారు కదా ఇంటింటికి ఇంటి ముందే అయోధ్య అయితే రావాలి అని కోరుకుంటున్నాను మీరు అన్నారు కదా, సో అలా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీకు ఏమైనా? నాకు పర్మిషన్ దొరికితే తప్పకుండా సిటీలో ముందు తిప్పుతాను. ఎవ్రీ కాలనీ, ఎవ్రీ బస్తీ, అన్ని చోట్ల పర్మిషన్ డెఫినెట్లీ మేము అప్లై చేస్తాము. దొరికితే చాలా సంతోషము. ఆ తర్వాత ఊరు తిప్పాలని ఉద్దేశం ఉంది. ఫస్ట్ స్టార్ట్ విత్ వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ. ఈవెన్ నాకు చాలామంది రిక్వెస్ట్ ఆంధ్ర నుండి వస్తున్నాయి, విజయవాడ, గుంటూరు నుండి కూడా వచ్చాయి. లెట్స్ హోప్ అండి. ఇట్స్ ఫర్ గుడ్ కాజ్ చేసాము. అందరు చూస్తే చాలా సంతోషం ఉంది. 2 ఇయర్స్ అయితే మీరంతా కష్టపడి చెయ్యడము, అది కూడా 21 మెంబర్స్ చేశారు అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇందాక నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు అని అంటే మాత్రం ఆల్మోస్ట్ మేము ఇంకొంచెం పెద్దదని అనుకున్నాము, కానీ అది మాకు కుదరలేదు కాబట్టి మేము ఈ డిజైన్తోనే ఉన్నాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. సో దీనికి ఎంత ఎలా ఉంటుంది, పర్ కిలోమీటర్స్ ఎంత తీసుకుంటుంది? మైలేజ్ అంత పెద్ద విషయంలో 10-12 కిలోమీటర్స్ వస్తుందండి డీజిల్ ఇది. ఇప్పుడు మైలేజ్ ఇంపార్టెంట్ కదండి. ఫస్ట్ టెంపుల్ జనానికి చూపించాలి, తిప్పుడేం పెద్ద ఉండదు కదండి, కానీ జనం చూసి ఎంజాయ్ చేయాలని ఉద్దేశం అండి. లెట్స్ హోప్ దే విల్ ఎంజాయ్ అండి. థ్యాంక్ యూ.